సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నాకు 2 వదినలు 2 అక్కలు, అందరం ఉమ్మడి కుటుంబం 14 మంది చెన్నైలో ఉండేవాళ్ళం. నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని, డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని. ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు, వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు. అసలు రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తుంది, అత్తవారింటికి వెళ్ళాకో లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరూ ఆలోచించలేదు, నాకు అస్సలు లేదు. అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించే యంత్రంలాగా అయిపోయినా నేను. అంత ఎఫెక్షన్స్, అంత ఎథిక్స్, వాల్యూస్ అలా అంత పరిసరాల్లో నేను పెరగల. మనకి వచ్చిన విద్య ఒకటే, వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, కుటుంబాన్ని చూడాలి, అంతే. ఎవరు నాకు నేర్పించలా. ఇప్పటికి కూడా అందరూ అంటారు, ఎలాగా నువ్వు ఒక్కదానివి, ఎవరైనా నా మామయ్య కొడుకుంటాడు నాతోటి, భాస్కరు. మార్నింగ్ లేస్తే 4 గంటలకు పూజ అయిపోతుంది వాడిది, బ్రహ్మీ ముహూర్తంలో. ఇక నేను ఎప్పుడు లేస్తే అప్పుడు, షూటింగ్ ఉంటే పెందరాడే లేచి ఒక దండం పెట్టుకుంటాను, లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడే దండం. పూజలు పునస్కారాలు చేయడం కానీ. చెన్నైలో ఉన్నప్పుడు బాబా హారతిలో 4 చేసేదాన్ని. చాలా చాలా పీక్లో ఉండేది భక్తి. నీరసం వచ్చి పడిపోవడాలు, ఆ తెల్లవారుజామున ఆ హారతి చేస్తుంటే ఇంకా తర్వాత ఇది మనకి అచ్చిరాదులే అనుకుని ఒక దండం, ఏదైనా వచ్చిన 4 మంత్రాలు చదువుకుంటా. ఏమి అమ్మ ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని ఏమీ చెప్పలేదమ్మ, ఏమి నేర్పించలే. మా పాటికి మేము పెరగడమే అంతే. సో దాంతో వంట రాలేదు. చాలామంది అంటారు సన్యాసులు వంట చేసుకోరు, నిప్పు ముట్టించిన, ఏదైనా కాయగూరలు కట్ చేసిన, ఏమైనా పురుగులు అవి చేస్తాయి, అవి కూడా పాపం వాళ్ళకని అంటారు కదా. అలాగా ఒక రకంగా సన్యాసి జీవితం. ఏమీ తెలియదు నాకు. ఎప్పుడో ఒక కాలంలో కాఫీ టీ పెట్టుకున్నట్టు గుర్తు, ఇప్పుడు అవి కూడా లేదు. ఏం చేస్తావు, ఎవరు లేకపోతే ఆ భాస్కర్ కూడా ఏదైనా పని మీద వెళ్ళిపోయాడు అనుకో, లేకపోతే వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు, ఏం చేస్తా, స్విగ్గీలు ఉన్నాయి, ఎదురుకుండా ఉంటారు రెంట్కున్న వాళ్ళందరూ, సంధ్య అనే వాళ్ళు, పైన లక్ష్మి అని, జయమ్మ అక్క అనుకుంటూ ఏమి కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు పొద్దున కాఫీ దగ్గర నుంచి. ఇంకా నాకేం అవసరం, నేర్చుకునే అవసరం రాలా. ఆ లోటు కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నా జీవితము వరమా శాపమా అనుకుంటా నాకే అర్థం కాదు, కన్ఫ్యూజ్. ఒక్కొక్కసారి నాకు నన్నే భుజం తట్టుకుంటా, వరమే నీ జీవితం అనేసి. నిజంగా మ్యామ్, నేను రీసెంట్గా ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసినప్పుడు, పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటారు అంజలి గారు. పిల్లలు అనేది రుణం, ఎవరికైనా మన రుణం ఉంటేనే మనకి పుడతారు. మనం ఎవ్వరికీ రుణం లేము అని అనుకుంటే, మీరు ఎవ్వరికీ ఒక్క 0.1% కూడా మీరు రుణం లేరు అనుకుంటే మీకు పిల్లలు ఉంటారు, అంతే అంతే. దానికోసం మీరు వెతుకులాట అక్కర్లేదన్నారు. అవసరం లేదు, నిజమే. అది ఎప్పటి నుంచో ఉంది కదా, రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అవునండి, అంతే. ఇక అన్న కొడుకులు, అక్క కూతుళ్ళు, అక్కలకు అందరు కొడుకులే, అన్నకే ఆడపిల్లలు, మేనగోడళ్ళు, 2 మేనగోడళ్ళు నాకు. పెద్దన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు, రెండో అన్నయ్యకి 2 కూతుళ్ళు, పెద్దవాడికి 1 కొడుకు, అక్కకి 2 కొడుకులు, ఇంకొక అక్కకి 1 కొడుకు. అలాగందరూ మా పిల్లలే. ఇంకా కోడళ్ళు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారు, జయత్తయ్య అనుకుంటూ. వాళ్ళతోటే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అంటే చెన్నై వెళితేనో వాళ్ళని చూసుకుంటూ ఉంటా. వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే నాకు తోచింది ఇస్తాను, ఆ శక్తికి తోచింది. ఆ పిల్లలకి చదువులు చెప్పించడము. ఈ 2 మేనగోడళ్ళు అంటే బాగా పెట్టనమాట. ఇక వాళ్ళ కోసం నేను వెళ్ళిపోవడము, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవడము అలా చేస్తూ ఉంటా. అలా కాలక్షేపం చేస్తా. రింగ్ టోను పాట వినగానే ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అదేనా అనిపించింది నాకు. ఆ పాట నేను చాలాసార్లు వింటానండి రేడియోలో, కార్ డ్రైవింగ్ అప్పుడు. అసలు ఆ నిజానికి కూడా ఆ సినిమాలో ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. నాకు ఈ మధ్యనే తెలుసు ఆ పాట. విన్న తర్వాత ఇందులో ఇదని వెంటనే ఏదో పాడుతా తీయగలనే సంథింగ్ జీ సరిగమపాలోనే ఎందులోనో పాడుతుంటే వాళ్ళు విని వెంటనే వింక్ మ్యూజిక్ ఓపెన్ చేసి అది వెతికి వెంటనే దాన్ని పెట్టేసుకున్నా. ఎంత బాగుందో నిజంగా. మనకి మనమే సమాధానము, మనకి మనమే ప్రశ్న, మన సమస్యను మనమే విడగొట్టుకోవాలి. ఎవరు ఏం చేయలేరు. ఇది చెయ్యి అని సలహా ఇస్తారు, కానీ అది వినడానికి మనకి టైం సరిగా ఉండాలి. మన టైం బాగుంటే వింటాం, లేకపోతే మన స్వయంకృత అపరాధం, ఏం చేయాలో అదే చేస్తాం.
అది ఎంత ఇష్టమో నాకు ఆ పాట. నిజంగా అసలు ఆ సినిమాలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఇంత మంచి పాట ఉందా ఇందులో అనుకున్నాను అవును, కొత్త బంగారు లోకంలాగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాట ఎవ్వరు విన్నా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయించేసుకుంటారు. అవును, అంత బాగుంటుంది ఆ పాట అది. అవును. ఒక మోటివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు అది. అవును ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి ధైర్యం వస్తుంది. అవును, జీవితం ఇదా అనిపిస్తుంది. అన్ని రకాల భావాలు కలగలిపి వస్తాయి ఆ పాట విన్నామంటే. కానీ మీవి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ చూసానండి. ఆ 4-5 అలీతో సరదాగా కానీ ఆయనతోటి 2 ప్రోగ్రాంలు చేశారు మీరు. అవును. ఆ తర్వాత చేసిన ఇంటర్వ్యూస్ కానీ చెప్పినప్పుడు ఒక్కసారి మీరు క్లాసికల్ డాన్సర్ అవ్వాలనుకున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సరే, జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి. నమ్మాం, మనుషులు అన్నాక నమ్మకుండా ఎలా ఉంటాం, నమ్ముతాం, నష్టపోయాం. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. రైట్, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదమ్మా. రేపేంటి అంటారే, ఇప్పుడు ఎలా గడిచింది అప్పుడు అలాగే గడుస్తుంది. నాకు అసలు ఒక ప్లానింగ్ లేదు. ఎంతోమంది బాగా డబ్బు ఉన్నప్పుడు అక్కడ కొని పడే స్థలం, ఇక్కడ కొని పడే, ఇదిగో ఇవాళ ఎన్ని కోట్లయింది, మనకి ప్రాప్తం లేదు అంతే. మనకి ఏది ప్రాప్తమో అదే మన దగ్గరికి వస్తుంది. మనం ఎంత ఆరాట పడినా అది ఎన్ని కోట్లున్నా అది మన దగ్గరికి రాదు. ఆ ఫిలాసఫీతో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు. చాలామంది ఇలాగ ఒంటరిగా ఎంతకాలం ఉంటా ఉంటారు. ఇది ఒంటరితనం కాదు, ఏకాంతం. ఏకాంతంలో ఉన్న ఆనందం అనుభవిస్తున్నానని చెప్తా నేను ఒంటరిని కాదు అని చెప్తా. సో రేపేంటనేది లేదురా, వెళ్ళిపోతుంది. నా ఆయుష్ ఉన్నంత వరకు, ఎంత ఆయుష్ ఉందో తెలీదు, ఆరోగ్యంగానే ఆనందంగానే వెళ్ళిపోతాననే ఒక పూర్తి విశ్వాసంతో బతుకుతున్నాను. అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు, లగ్జరీస్ ఏమీ లేవు. ఇప్పుడు అనుకోవడానికి కూడా డబ్బు కూడా లేదు. ఉన్న ఫ్లాటే ఉంది నాకు, 2 పూట్ల తినడానికి ఉంది, ఎవరన్నా వస్తే పెట్టడానికి ఉంది. ఒక కుక్క నాకు రోజు వస్తూ ఉంటుంది ఇంటి ముందరికి. మా వాడి అలవాటు చేశాడు భాస్కరు. అది మా ఇంట్లోనే పుట్టింది కింద సెల్లార్లో. అది ఇప్పుడు ఇంత పెద్దదైంది. దాన్ని దత్తుడు అని పిలుస్తూ ఉంటాను నేను. వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుందమ్మా. సాయంత్రం 6 గంటలప్పుడు దీపాలు పెట్టేవేళ ఇంకా దానికి పెరుగన్నమో పాలన్నమో ఏదో ఒకటి పెట్టేసి మంచినీళ్ళు పోస్తే తాగేసి వెళ్ళిపోతుంది అంతే. ఎంత కాలంగా జరుగుతుందో ఇది. నాకు అదొకటి చాలా విచిత్రం అనిపిస్తుంది. అది రాకపోతే చూస్తూ ఉంటా, ఇదేంటి ఇవాళ రాలేదు దత్తుడు అనుకుంటా. మా వాడిని అడుగుతా, ఏంటో దత్తుడు రాలేదంటే ఏమో ఎక్కడన్నా దొరికిందేమో దానికంటే. అక్కడ ఉన్నాం మీకు, అక్కడ ఉంది నిజంగా. ఏంటో చిన్న చిన్న ఆనందాలు అంతే, పెద్దగా ఏమీ లేవు. ఒక్క మానస సరోవర్ వెళ్ళాలి నా జీవితంలో కోరిక, ఒక కోరిక. చాలా వరకు యాత్రలు చేశాను. ఆ మానస సరోవర్ తీసుకెళ్లే వరకు నన్ను ఆరోగ్యంగా ఉంచు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, నీలో ఐక్యం చేసుకుంటావా, మళ్ళీ వెనక్కి పంపిస్తావా, ఇంకా ఏమన్నా రుణానుబంధం ఉంటే నీ ఇష్టం అనుకుంటా. అది ఎప్పుడు వెళ్తానో తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఏదో రోడ్డు వేస్తున్నారు, చైనా నుంచి వెళ్ళక్కర్లేదు అని ఏదో చెప్పారు. దానికోసం కలగంటున్నా. అంతవరకు ఆరోగ్యంగా ఉంచని అంతే. ఆరోగ్యంగా బంగారంలో ఉంటారు మీరు. రమాప్రభు గారిని మళ్ళీ కలిసారండి తర్వాత? లేదమ్మా, ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతాను. మాట్లాడితే ఆవిడ మూడు సరిగా అంటే బాగా మాట్లాడతారు, లేకపోతే ఇక తెలిసిన విషయమే కదా, దెప్పి పొడుస్తారు. ఏంటి ఇంకా గుర్తున్నానా, చచ్చిపోయాను అనుకున్నానే నువ్వు ఫోన్ చేయకపోతే అంటారు. కొంచెం ఆ మాటలు వినాలంటే బాధ. సరేలే పెద్ద ఆవిడ అనిపిస్తుంది. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా మదనపల్లి వెళ్ళి చూద్దామని. నేను చిట్టిబాబు గారు వెళదాం బావా అంటూ ఉంటా. వెళదామంటారు, కానీ ఇంకా చూసే సందర్భం ఇంకా ఏమి అందరికీ కలిసి రావడం లేదు. రాళ్ళపల్లి గారికి మీకున్న అనుబంధాన్ని ఒకసారి సందర్భంగా తలుచుకుందాం అండి. ఎందుకంటే రాళ్ళపల్లి గారితో 2-3 సార్లు నేను మాట్లాడినప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదమ్మా, ఈటీవీ వాళ్ళకి ఏదో వంట ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ అస్సలు కూర్చోలేకపోతున్నాను. ఎక్కువ టైము వాళ్ళకు కూడా 15 గంట కూర్చుని ఒక 5 నిమిషాలు చేసి కూర్చుంటున్నాను. ఈసారి మా జయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను, మనందరం కలిసి కవర్లు చెప్పుకుందామని 2-3 సార్లు నాతో. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుండేదాన్ని నేను. ఈ చిట్టుబాబు గారి ఇంటికి అన్నారు, అనంత్ ఇంటికి, మా రాళ్ళపల్లి గారి ఇంటికి, ఆ చలపతిరావు గారు మధురానగర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అందరం కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. వంటలన్నీ చేసుకుని చక్కగా. ఆయన జల అని పిలిచేవారు. జయలలితని జల అని షార్ట్ ఫామ్లో పిలిచేవారు. ఎక్కువ వంశీ గారి పిక్చర్లన్నీ కలిసి చేసాము. ఆయన బావా అంటూ ఉంటాను. ఆ కూతురుతోటే ఆయన సగం చనిపోయినట్టే లెక్క, అలాగైపోయినారు ఆయన. మంచి ఫ్యామిలీ. భరణి గారికి కూడా గురుతుల్యులు ఆయన. అవునండి, అవును.
ఆయన చనిపోయినప్పుడు కూడా భరణి గారు అదే అన్నారు, మా గురువు గారు కాలం చేశారు చూసావా, ఇంటర్వ్యూ చేయమంటే అలా ప్రొలాంగ్ అయిపోయింది. ఆయన ద్వారానే యాక్చువల్లీ నేను ఆయన నెంబర్ తీసుకుని అప్పుడు మాట్లాడడం జరిగిందనమాట. నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదమ్మా, కొన్ని సంఘటనలు నచ్చని సంఘటనలు ఏమైనా చెప్పేస్తానేమో, దాని ద్వారా మనుషులు బయటకు వస్తారేమో, అనవసరంగా ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు. మన టైం ఇంతే, ఇప్పుడు ఫామ్లో లేము, అందుకని మనల్ని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మనల్ని గుర్తుపెట్టుకోవాలనో లేకపోతే మనకి క్యారెక్టర్ ఇవ్వాలనో మనల్ని పలకరించాలనో వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆ కాలంలో రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా ఎంత హాయిగా ఉండేదో. ఫోన్ చేస్తూ ఉండేవారు ఆయన, జయలలిత రాజలలిత కాసేపు కూర్చుందాము, కాఫీ తాగిపో, నాకు నిన్ను చూస్తే ఆత్మీయురాల్లాగా అనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరని. అట్లా ఏ ప్రొడ్యూసర్ అమ్మా పిలుస్తారు, స్టార్ ప్రొడ్యూసరు. ఇప్పుడు నేను మా టీవీ సీరియల్ పిల్లలే ఏదో చిన్న సినిమా తీసుకున్నారు, రుద్రం కోట అని. అయితే దానికి టైటిల్ లాంచ్ కోసం మోహన్ బాబు గారిని అడిగితే వెంటనే స్పందించి వచ్చారు. నాకు జయలలిత అంటే చాలా ఇష్టము, అమ్మాయి అంటే చాలా గౌరవం అని వచ్చారు, చేశారు. మీడియా వాళ్ళకు కూడా ఆశ్చర్యం. ఆయన వచ్చే నిమిషం దాకా నన్ను సతాయిస్తూనే ఉన్నారు, వస్తారా, నిజంగా వస్తారా అని. అదేంటండి అలాగ అడుగుతున్నారు అంత అపనమ్మకంగా, వస్తానని మాట ఇచ్చిన తర్వాత పెద్ద మనిషి మాట ఎట్లా తప్పుతారు అంటే వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం విని నిజంగా నాకు టెన్షన్ వచ్చి చెమటలు పట్టేసినాయి. ఏంటి రారా ఈయనని. కరెక్ట్గా దిగారు, టైంకి దిగారు ఆయన. అప్పుడు వాళ్ళందరూ